హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజ నాగండి. ఈరోజు మనము ఆలు మళ్ళా వంకాయలతోనూ ఒక మసాలా కూర చేసుకుందాము. దానికని ప్యాన్ ఉంచి నేను నూనె వేసి ఆవాలు వేసాను, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు అన్నీ వేసేసానండి. ఇప్పుడు ఇది వేగుతూ ఉంది. ఆలు కట్ చేసినవి వేసుకుంటున్నాను. ఇంకా ఆలు కూడా కాస్త వేగినాక మనము ఉల్లిగడ్డలు వేసుకుందామండి. ఇప్పుడు చూడండి, ఇలా అంటే మనము ఇవన్నీ కూడా పప్పు అంతాను ఎక్కువ ఎర్రగా వేయించేయకూడదు. కొంచెం వేగగానే వేసామంటే తర్వాత నార్మల్గా వస్తుందండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసేసాను నేను. ఉల్లిగడ్డలు, ఆలు వీటినంతా కూడా మనము వేయించుకుందాము. ఇలాగా మీకు చూడండి, ఆ పప్పులన్నీ కలర్లు ఎలా బాగా కనపడతా ఉంది. అదే అవి ఎక్కువ వేగినాక వేసారంటే ఇంకా కలర్ వచ్చేస్తుందండి, టేస్ట్ కూడా బాగుండదు. ఇప్పుడు కరెక్ట్ దీనికి ఉంటుందండి అది. ఇప్పుడు ఇది ఇంత వేగినాక మనము టొమాటో వేసేసుకుందామండి. టొమాటో కూడా ముక్కలు చేసుకున్నాను, ఆ టొమాటో ముక్కలు వేసేస్తున్నాను నేను. ఇవన్నీ కూడా బాగా కలియబెట్టుకుందామండి. మనము ఇలా బాగా కలియబెడుతూ ఉండాలండి అప్పుడప్పుడు. మీరు మీడియము హై చూసుకుని ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేశారంటే అది మాడిపోయే ప్రమాదం ఉంటుంది కదండి. అందుకని ఫ్లేమ్ చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి బాగా వేగింది. ముక్కలన్నీ కూడా మెత్తబడుతున్నాయండి. ఈ ముక్కలు మెత్తబడినాక మనము ఇవి వేసుకుందామండి. వంకాయలు తరిగి పెట్టుకున్నాను కదా, దాన్ని వేసుకుందాము. ఇప్పుడు చూడండి, వేసేస్తున్నాను వంకాయలన్నీ నేను. ఇవి బాగా కొద్దిగా ఉప్పు వేసి నేను నీళ్ళలో నానబెట్టినానండి. అందుకు కలర్ ఏమీ చేంజ్ కాకుండా బాగా ఉందండి. ఇది మనకు కండ్రు కూడా పట్టదండి ఉప్పు వేసి పెట్టినామంటే. అందుకని నేను నీళ్ళల్లో ఉప్పు వేసి దీన్ని కూడా వేసి నానబెట్టినాను. ఇప్పుడు చూడండి, ఇలా బాగా కలుపుకుందాం మనము. కాసేపు అలా కలుపుకుని తర్వాత మనము కాసేపు మూత పెట్టడము తీయడము చేసి మనం దాన్ని ఉడికించుకోవాలండి. అప్పుడు మెత్తగా అవుతుంది. నీళ్లు వేసే పని లేదు, వీటిలోనే తేమ ఉంటుంది కాబట్టి ఇది నీళ్ళు ఇదవుతుంది. ఇప్పుడు పసుపు వేసుకుందాము. పసుపుతో పాటు ఉప్పు కూడా వేద్దామండి. ఉప్పు వేసి మనము కలియబెట్టుకుందాము. ఉప్పు వేసినామంటే ముక్కలు తొందరగా మెత్తబడతాయి కదండి, అందుకని అలా చేసుకుందాము. ఇలా కలుపుకుంటూ దీన్ని మూతబెట్టి తీసి చెక్ చేసినాక మనము మసాలాలు వేసుకోవాలండి. ఇది చూడండి, ఇప్పుడు పెద్ద పెద్దగా వేరేటివన్నీ ఇదైనాయి. ఈ వంకాయ ముక్కలు మాత్రం కొంచెము మెత్తబడాలి, అందుకని దాన్ని ప్లేట్ ఉంచి మూసేస్తున్నాను నేను. కాసేపు చెప్పాను కదా ఇందాక, నేను ప్లేటు తీసేది మూసేది చేసి కలిపెడుతూ ఉంటే 3-4 సార్లు అది మెత్తబడిపోతుంది. చూడండి, ధనియాల పొడి వేసాను. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. మనకి ఎంత కావాలంటే అంత కారం వేసుకోవచ్చండి. గరం మసాలా పొడి కూడా కొద్దిగా వేసానండి నేను. సో ఇవన్నీ కూడా వేసేసి మనము బాగా కలుపుకుందాము. చూడండి, కమ్మగా వాసన వస్తూ ఉందండి. ఆల్రెడీ కూర పెద్ద పెద్దగా అయిపోవచ్చిందండి. ఇంకోసారి కొద్దిగా మూత పెట్టేసి తర్వాత మనము ఈ కూరను ఇది చేసుకుందాము. అంటే ఇప్పుడు ఈ నూనె ఎంత బయట వస్తూ ఉందంటే ఇది ఆల్మోస్ట్ మనకు కూర అయిపోయినట్టేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనము అన్నానికి తినచ్చు, లేదా చపాతీకి వాటికి కూడా వేసుకుని తినచ్చు. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయ్యాక బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.